హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి కొన్ని ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ అయితే ఆర్డర్ చేశానండి. సో కడాయిలు ఆర్డర్ చేశాను. సేమ్ మోడల్లో 2 డిఫరెంట్ సైజెస్లో ఆర్డర్ చేశానండి. కడాయి వచ్చేసి అలాగే ఒక తడక ప్యాన్ అన్నమాట. సో రెగ్యులర్గా పోపు వేసుకోవడానికి ఒకటి కావాలని చెప్పేసి ట్రైప్లైలో ఉందని చెప్పేసి అది కూడా ఆర్డర్ చేశాను. సో లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేసిన కలెక్షన్ అంతా అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ 1 by 1 చెక్ చేసేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి 2.6 లీటర్స్ కెపాసిటీ 22 సెంటీమీటర్స్ కడాయి అండి. ఇది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట. ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి 22 సెంటీమీటర్స్ సైజ్ ప్రైస్ వచ్చేసి 2,969 రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్. బట్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 40% డిస్కౌంట్ ఉంటుంది కదా రెగ్యులర్గా వెబ్సైట్లో, మనకి వచ్చే ప్రైస్ వచ్చేసి 1779 అనమాట. సో చెక్అవుట్ టైంలో కనుక మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి, NIVE12 NIVE12 అని ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో మనకి 1779 కంటే కూడా ఇంకా తగ్గుతుందండి ప్రైస్. సో ఎవరు ఈ ఆఫర్ని మిస్ చేసుకోకుండా చెక్అవుట్ టైంలో నా కూపన్ కోడ్ని తప్పకుండా యూజ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి 22 సెంటీమీటర్స్ అండ్ 2.2 లీటర్స్ కడాయి అండి. లిడ్ వచ్చేసి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. లిడ్ అనేది హెవీగానే వచ్చిందండి. అండ్ మనకి ప్రతిదానికి కడాయికి లిడ్ అనేది వస్తుంది. అండ్ ఈ కడాయి వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అండి. లిడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అనమాట. సో కడాయి చూసుకున్నట్టయితే ఇది కొంచెం డీప్ కడాయి అండి. అంటే వెడల్పుగా వచ్చే కడాయి కాకుండా కొంచెం లోతు ఎక్కువ ఉండే కడాయిలు అనమాట ఈ మోడల్. అండ్ దీని హ్యాండిల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయి అనమాట. రెగ్యులర్ హ్యాండిల్స్ కాకుండా కొంచెం ఇట్లా కర్వ్డ్ షేప్లో వచ్చి బాగుంది మోడల్. కొంచెం ట్రెండీగా చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందండి. సో మనం దీన్ని బోత్ గ్యాస్ స్టవ్ పైన అలాగే ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు కుకింగ్కి. అండ్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అవ్వడం వల్ల ఇది కొంచెం బరువుగా ఉంటుంది కడాయి. అలాగే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మనం కుకింగ్ చేసినప్పుడు కూడా ఎక్కడ అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. మనం ఎలాంటి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ యూజ్ చేసినా కూడా మనము ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకుంటే కనుక కుకింగ్ అనేది చాలా బాగా అవుతుందండి. అండ్ ఈవెన్ హీటింగ్ ఉండడం వల్ల కుకింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇది కెపాసిటీ వచ్చేసి 2.6 లీటర్స్ అని చెప్పాను కదండి. మనకి ఈజీగా ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సరిపడా ఒక 1/2 kg కర్రీ అయితే ఈజీగా కుక్ చేయొచ్చండి. అది వెజ్ అవనివ్వండి, నాన్ వెజ్ అవనివ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3.5 లీటర్స్ కెపాసిటీ 24 సెంటీమీటర్స్ కడాయి అండి. సేమ్ మోడల్లోనే మనకి డిఫరెంట్ సైజ్ అనమాట. మనకి ఏంటంటే ముందు చూపించిన కడాయి కంటే కొంచెం పెద్ద సైజు. ఇందులో ఈజీగా మనకి 4 to 5 మెంబర్స్ కి సరిపడా కర్రీ అయితే కుక్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక 750 గ్రామ్స్ నుండి మనకి ఆల్మోస్ట్ 1 kg కర్రీ దాకా కూడా మనం ఇందులో కుక్ చేసుకోవడానికి ఉంటుందండి. కడాయి ఏంటంటే డీప్ కడాయి అనమాట. వెడల్పాటి కడాయి కాకుండా డెప్త్ అనేది ఎక్కువ వచ్చిన కడాయి. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. సో దీనికి కూడా లిడ్ అనేది సిమిలర్గా ఉంటుందండి, స్టెయిన్లెస్ స్టీల్ లిడ్. బట్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. మనకి అంటే హెవీగా ఉంటుంది లిడ్ వచ్చేసి. అండ్ కడాయి వచ్చేసి మనకి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కాబట్టి థిక్ బాడీ ఉంటుందన్నమాట. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏం లేదండి, అవుట్ సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఇన్సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. అండ్ ఈ 2 లేయర్స్ మధ్యలో మనకి అల్యూమినియం శాండ్విచ్ అయి ఉండడం వల్ల మనకి కుకింగ్ అనేది చాలా ఈవెన్గా ఫాస్టర్గా అవుతుందన్నమాట. ఈవెన్ హీటింగ్ ఉండి ఫాస్ట్ కుకింగ్ అవుతుంది. అండ్ మనకి అల్యూమినియం అనేది ఎక్కడ ఫుడ్కి కాంటాక్ట్ అవ్వదన్నమాట. అండ్ దీని హ్యాండిల్స్ కూడా చూసారు కదండి, సిమిలర్గా మనకి కర్వ్డ్ హ్యాండిల్స్ ఉంటాయి. సూపర్ ఉంది మోడల్ అయితే. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే రెగ్యులర్ కడాయిస్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట. అండ్ దీని క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చిందండి. దీనికి కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బాటమ్ ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. సో మనం బోత్ ఇండక్షన్ స్టవ్ పైన కుక్ చేయొచ్చు, అలాగే గ్యాస్ స్టవ్ పైన కూడా కుక్ చేయొచ్చు అనమాట. హెవీగా ఉంటుందండి కుక్వేర్ వచ్చేసి. మనకి కొంచెం బరువుగా ఉండడం వల్ల ఏంటంటే కుకింగ్ అయ్యేటప్పుడు కూడా ఎక్కడ మాడడం అడగంటడం ఉండదండి. మామూలు స్టెయిన్లెస్ స్టీల్ అనుకోండి తొందరగా వేడెక్కి మాడిపోతాయి అనమాట, కర్రీస్ అయినా రైస్ అయినా ఏదైనా సరే. సో ఇందులో మనకి అలాంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఒక కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కనుక కర్రీస్ చాలా బాగా కుక్ అవుతాయి. దీని కెపాసిటీ వచ్చేసి 3.5 లీటర్స్ అండి. మనం ఇంట్లో ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళకి సరిపడా కర్రీ కుక్ చేయొచ్చు. సో ఇవి 2 సిమిలర్ మోడల్లో నేను తీసుకున్న కడాయిస్ అండి. ఒకటి 22 సెంటీమీటర్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి 24 సెంటీమీటర్స్ అనమాట. 2.6 లీటర్స్ అండ్ 3.5 లీటర్స్ కెపాసిటీ అనమాట. కడాయిస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయండి. క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. అంటే రెగ్యులర్ మోడల్స్ కాకుండా
చాలా డిఫరెంట్గా ఉన్నాయి కడాయిస్ వచ్చేసి. వీటిలో ఏంటంటే మనం పులుసు కర్రీస్ చేసుకోవడానికి బాగుంటుంది, ఇగురు కర్రీస్ చేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనము ఫ్రైస్ రోస్ట్ చేసే కర్రీస్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి అయితే ఇవి సెట్ కావండి. వాటికి ఏంటంటే నాన్ స్టిక్ అయితేనే బాగుంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఇగురు కర్రీస్కి పులుసులకి బాగుంటుంది. లేదంటే ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రైస్ చేస్తాం కదండి, పూరీలు కానివ్వండి అలాంటివి, వాటికి కూడా చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. అండ్ ఈ కడాయిస్తో పాటు నేను ఇంకొకటి తడకా ప్యాన్ ఆర్డర్ చేశానని చెప్పాను కదండి, అది కూడా ఏంటంటే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్లోనే ఆర్డర్ చేశాను. దీని ఎంఆర్పి వచ్చేసి 999 ఉందండి. మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి 619 పడింది అనమాట. మీరు నా కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే NIVE12 చెకౌట్ టైంలో యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. సో 619 కంటే కూడా ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. సో చాలామంది డౌట్ అడుగుతున్నారనమాట, అంటే అసలు డిస్కౌంట్ రెగ్యులర్గా వేరే వెబ్సైట్స్లో కూడా అంతే ఉంటుంది కదా అంటే, మన కూపన్ కోడ్ ఓన్లీ ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోనే వర్క్ అవుతుంది అండ్ వేరే వెబ్సైట్లో వర్క్ అవ్వదు. అండ్ ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో చెక్అవుట్ టైంలో యూజ్ చేస్తే కనుక మనకి ఎక్స్ట్రా 12%, అంటే మనకి డిస్ప్లే అయ్యే ప్రైస్ పైన ఆల్రెడీ డిస్కౌంట్ ఉంటుంది, దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఇలా మంచి డిస్కౌంట్ కావాలి అంటే నా కూపన్ కోడ్ అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఈ తడకా పాన్ అయితే సూపర్ ఉందండి. ఇది 300 ml కెపాసిటీ అనమాట. మనం రెగ్యులర్గా పోపు వేసుకోవడానికి కరెక్ట్ సూటబుల్ సైజ్ అనమాట. అండ్ దీని హ్యాండిల్ ఇలా రావడం వల్ల ఏంటంటే మనం స్టవ్ పైన పెట్టినా కూడా అటు ఇటు జరగకుండా ఒలకకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ కడాయి లాగా ఉన్న ఈ తడక ప్యాన్ ఏదైతే ఉందో అది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి స్టవ్ పైన పెట్టినప్పుడు కూడా కదలకుండా ఉంటుందన్నమాట, స్టడీగా ఉంటుంది. సో క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, ఇది ఆర్డర్ చేశాను, చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి నేను ఆర్డర్ చేసిన కుక్వేర్స్ కలెక్షన్ అండి ఇది. ఈ మంత్లో నేను ఈ కుక్వేర్ అనేది ఆర్డర్ చేశాను. కడాయిస్ ఆర్డర్ చేశాను, అందులో ఒకటి 22 సెంటీమీటర్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండి. అండ్ ఈ కడాయిస్లో ఇంకా సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే మనకి 20 సెంటీమీటర్స్ ఉంది, తర్వాత 26 ఉంది, అలాగే 28 సెంటీమీటర్స్ వరకు కూడా మనకి సైజెస్ ఉన్నాయి. సో మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి, మీరు కుకింగ్ చేసే క్వాంటిటీస్ని బట్టి మీరు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ తడక ప్యాన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో కంప్లీట్ కలెక్షన్ అయితే ఇదండి. ఈ వీడియోలో మీకు చూపించిన కుక్వేర్ కలెక్షన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు అది క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మీకు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో రీడైరెక్ట్ అయిపోతుంది. సో మీరు పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు చెక్అవుట్ టైంలో కనుక నా కూపన్ కోడ్ NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని యూజ్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.